ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు, టెంపుల్ రన్, క్యాండీ క్రష్లు, పోకీమాన్ గోలు వచ్చాయి. కానీ ఒకప్పుడు మనం కూర్చుని ఆడిన ఆటలు మీకు గుర్తున్నాయా? అదేనండి అష్టాచమ్మ, పులిమేక ఆటలు. అవును, అయితే ప్రధానంగా అష్టాచమ్మ ఆటలో ఎత్తువేసేందుకు మనం ఎక్కువగా ఉపయోగించినవి గవ్వలు. అయితే ఆ గవ్వల్లోనే లక్ష్మీదేవి గవ్వలు కూడా ఉన్నాయట. వాటిని దగ్గర పెట్టుకుంటే సిరి సంపదలు బాగా కలుగుతాయట. అవునా అని ఆశ్చర్యపోకండి. ఒకప్పుడు దేవుళ్లకు రాక్షసులకు మధ్య వైరం వచ్చి ఇద్దరూ కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు. ఆ సమయంలోనే ఈ లక్ష్మీ గవ్వలు ఉద్భవించాయట. అప్పట్నుంచి వాటిని ఉపయోగించి అందరూ పూజలు చేస్తున్నారు. దీంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతున్నారు. డబ్బు లేనివారు మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని చెబుతుంటే విన్నారు కదా. అది కరెక్టే. ఎందుకంటే ఒకప్పుడు ఈ లక్ష్మీ గవ్వలను డబ్బుకు బదులుగా ఉపయోగించేవారట. కాని అవి కాలక్రమేణా తక్కువైపోయాయి. లక్ష్మీ గవ్వలు ఎక్కడుంటే అక్కడ సిరి సంపదలు, సుఖ సంతోషాలు దండిగా ఉంటాయట. వీటిని ఇంట్లోని బీరువాల్లో, షెల్ఫుల్లో, లాకర్లలో పెట్టుకుంటే చాలా మంచిదట. దీపావళి రోజున ఈ గవ్వలతో ఆటలాడితే చాలా మంచిదట. లక్ష్మీదేవి తనంతట తానుగా వచ్చి సిరి సంపదల్ని ఇస్తుందట. చిన్నపిల్లలకు మెడలో లేదా మొలలో ఈ గవ్వల్ని కడితే దృష్టిదోషం కలగదట. దృష్టిదోషం లేకుండా ఉండాలంటే వాహనాలకు కూడా ఈ గవ్వలు కట్టవచ్చట. భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఈ గవ్వలు కడితే దృష్టిదోషం రాదట. పసుపు రంగు వస్త్రంలో ఈ గవ్వలను కట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనం ఆకర్షించబడుతుందట. వ్యాపారస్తులు డబ్బులు పెట్టే క్యాష్ కౌంటర్లలో డబ్బులకు తగిలేలా ఈ గవ్వల్ని ఉంచుకుంటే ధనం మిక్కిలిగా వస్తుందట. అదేవిధంగా వివాహం చేసుకునేటప్పుడు వధూవరుల చేతికి గవ్వల్ని కడితే నరదృష్టి ఉండదట. కాపురం కూడా సజావుగా సాగుతుందట. ఈ గవ్వలు గలగలలాడుతూ ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుందట.